సాయి శరణం బాబా శరణం శరణు శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం, ఏ క్షేత్రమైన తీర్థమైన సాయి, మా పాండురంగడు కరుణామయుడు సాయి. ఏ నా పాట నచ్చలేదా? నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, అంతేగాని ముఖం ఎలా పెట్టకండి. ఫేస్బుక్లో పాట చూశానండి, ఆ చూడగానే అనిపించింది, ఓడీడబ్బా సాయిబాబాని దేవుడు కాదని వస్తున్నారు, పైగా వీళ్ళు సాయిబాబా భక్తులా ఉన్నారు అని భయపడిపోయినా. మీకు నమ్మకం కలగట్లేదా? ఓ పాలి ఆ సాయి భక్తులు పాడే పాట ఏనండి. జగతికి అల్లా మూలమని, అల్లాకు తను బానిసని, జగతికి అల్లా మూలమని, అల్లాకు తను బానిసని. అదండి సంగతి. ఇక్కడ ఏమంటున్నారు? జగతికి అల్లా మూలం అని, అల్లాకు తాను బానిసనని అంటున్నారు. ఎవరు? శ్రీ 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 సాయిబాబా మహారాజ్ వారు అంటున్నారు. అదేంటి, సకల సృష్టిని సృష్టించింది సాయిబాబా వారు కదా, అల్లా జగతికి మూలం అంటారేంటి? ఈయన సాయిబాబా వారు స్వయాన దత్తాత్రేయుడు అని మీరు చెబుతారు. సాయిబాబా వారు సాక్షాత్తు ఆ పరమశివుడి రూపం అంటారు. ఆయనే శ్రీరామచంద్రుడి రూపం అని చాలా గట్టిగా చెబుతారు. ఆయనే త్రిమూర్తుల సంగమము అని చెబుతారు. అసలు పురుష సూక్తం వర్ణించేదే సాయిబాబా వారిని అని అంటారు. సాయిబాబా వారి విశ్వరూప సందర్శన చిత్రాలు కూడా మీరు పంచిపెడుతున్నారు. ఆయనే శ్రీరామచంద్రుడని, ఆయనే పరమశివుడని మీరింత గట్టిగా చెబుతున్నారు. సాయిరామ్ అన్నారు, సాయి కృష్ణ అన్నారు, సాయి శ్రీనివాస్ అన్నారు, సాయి లక్ష్మి అన్నారు, సాయి ఊరస్ అన్నారు, సాయి సరస్వతి అన్నారు, సాయి వినోద్ అన్నారు, సాయి గాడిద అన్నారు, సాయి గుడ్ అన్నారు. ఇన్నన్న తర్వాత జగతికి మూలం అల్లాయే అంటే అల్లాయే ఈ సృష్టి సృష్టించాడు, ఆయనే దేవుడు అని చెప్తున్నారు. ఆయనకు ఈయన బానిస అంటున్నారు. దాని అర్థం ఏంటి? అల్లాయే దేవుడు, అంతే. రాముడు కృష్ణుడు ఎవరో దేవుడు కాదని మీరు పాడుతున్న ఈ పాట అర్థం. సాయిబాబా వారు, శ్రీరాముడు, కృష్ణుడు, శివుడు ఈ నలుగురు ఒక్కరే అని మీరు అంటున్నారు. అప్పుడు సాయిబాబా వారు అల్లా బానిస అయితే మిగిలిన ముగ్గురు కూడా బానిసే, ఎందుకంటే ఈ నలుగురు ఒక్కలే కాబట్టి. మీరు సాయిబాబా గారిని దేవుడు అంటారో అల్లా గారిని దేవుడు అంటారో మీ ఇష్టం. కానీ అల్లా గారిని దేవుడు అంటే గనక మీరు కాళ్ళకి మెట్టెలు పెట్టుకోకూడదు, నుదుటున బొట్టు పెట్టుకోకూడదు. అదేంటయ్యా, సాయిబాబా గారి కాళ్ళ దగ్గర శివలింగం పెట్టారు అంటే అబ్బే ఇద్దరికీ తేడా లేదు, ఆయనే ఈయన ఈయనే ఆయన అని మా కథలు చెప్తారు. ఆయనే ఈయన ఈయనే ఆయన అని చెబుతూ ఈయన అల్లాకు బానిస అంటే ఆయన కూడా అల్లాకు బానిస అని అన్నట్లే అర్థం అవుతుంది. అంటే శ్రీరామచంద్రుడు, శివుడు కూడా అల్లాకు బానిసలు అని మీరు ప్రకటిస్తున్నారు. మీ బతుకు చెడా. అల్లాయే అల్లాను కొలిచెను, ఇది ఒక వింతేనో. అల్లాయే అల్లాను కొలిచాడా? అది ఒక వింత అవుతుందా? అల్లా ఏమైనా నీలాంటి నాలాంటి తుచ్చ మానవుడా తనను తాను కొలుచుకోవడానికి? అలా కొలిచిన వాడిని మామూలు సాధారణ మనిషి అంటారు. ఎందుకంటే నేను 24 గంటలు నేను గొప్పోడిని అని చెప్పుకుంటాను. ఒక దేవుడు తాను గొప్పోడు అని చెప్పుకోవడం ఎటకరం కదా. భవతి భిక్షాం దేహి, భవతి భిక్షాం దేహి. సాయిబాబా గారు రోడ్డు మీదకు వచ్చి భవతి భిక్షాందేహి, అమ్మా అన్నం పెట్టు అని అర్థించడంలో తప్పు లేదు, ఆయన ఒక ఫకీరు కాబట్టి. కానీ అల్లా ఆయన రోడ్ల మీదకు వచ్చి ఎందుకు అడుక్కుంటాడు? ఆయన దేవుడు, సాక్షాత్తు సృష్టికర్త, ఆయనకు అన్నీ ఉంటాయి. ఆయన అట్లా భవతి భిక్షాందేహి అనకూడదు. సారీ, ఈ మాట నేను చెప్పక్కర్లేదు కదా, ఎందుకంటే మీరే చెబుతున్నారు సాయిబాబా గారు దేవుడు కాదు, అల్లావారు మాత్రమే దేవుడు అని, సాయిబాబా గారు ఆయన బానిస అని. ఊది శక్తికి రూపమని, అన్నిటికీ నివారణని, ఊది శక్తికి రూపమని,
వీళ్ళు పూరి శక్తికి మూలం అంటున్నారు. మరి సాయిబాబా గుడిలో పూరి అని వేరే ఉంటుందేమో నాకు తెలియదు, కానీ మా అయ్యర్ హోటల్లో మాత్రం నిజంగానే పూరి చాలా బాగుంటుంది. అది శక్తికి నిజంగానే రూపం. ఎందుకంటే ఇడ్లీ లాంటివి తింటే 2 గంటల్లో మళ్ళీ ఆకలేస్తుంది. అదే కానీ ఆ పూరి తింటే 5-6 గంటల వరకు ఆకలే వేయదు. కాబట్టి పూరియే శక్తికి రూపం అని మేము కూడా ఒప్పుకుంటున్నాం. ఆ తినే పూరి కాక సాయిబాబా గుడిలో ఏదైనా ఇంకో పూరియో బూరియో ఉంటే దాని గురించి మీరు కామెంట్లో చెప్పండి. అయినా కానీ మీరు జగతికి మూలం అల్లా అని అంటున్నారు కాబట్టి అల్లాను మనం పూజించాలి అంటే ఇక్కడేమీ అష్టభుజ అల్లా స్వామి ఫోటోలు ఎక్కడా ఉండవు. ఆ గ్రంథమే ఆయనకు ప్రతీక. ఆ గ్రంథానికే వాళ్ళు తలవంచి మొక్కుతారు. అంటే ఆ గ్రంథమే అల్లా. ఆ గ్రంథం ఏమి చెబుతుందో ఆ విషయాలను, ఆ గ్రంథం విశిష్టతను మనం తెలుసుకుంటే అల్లా గారి గురించి తెలుసుకున్నట్టే. 2 మహిళలు ఆయన గొప్పతనం గురించి చెప్పుకుంటున్నారు. రండి విందాం. కానీ స్త్రీకి ఉన్న పరిధిలో కొంచెం స్వేచ్ఛ కల్పిస్తుంది. ఉన్న పరిధిలో స్త్రీకి ఇస్లాము స్వేచ్ఛను కల్పిస్తుంది. ఈ మేడం గారు అంటున్నారు, ఇస్లాము పూర్తి ఆస్తి హక్కులు స్త్రీకి ఇచ్చింది. జగతికి అల్లా మూలమని. అందుకని ఇస్లాము స్త్రీకి పూర్తి ఆస్తి హక్కులు ఇచ్చింది. ఈ పాపగారు చెప్తున్నారు. అవును, పూర్తి ఆస్తి హక్కులు ఇచ్చింది. అండ్ అలాగే వాళ్ళు అవసరమైతే వాళ్ళ దారి వాళ్ళు చూసుకుని కుటుంబం నుంచి వెళ్ళిపోయే కుల. ఆ మాట చెప్పాలి, నోరు పెగలట్లేదు. ఎందుకంటే అబద్ధం చెప్పడానికి మనసు ఒప్పుకోదు. మళ్ళీ ఒకసారి వినండి ఏముందో ఆవిడ. అండ్ అలాగే వాళ్ళు అవసరమైతే ఆ మాట చెప్పడానికి వాళ్ళకి మనసు ఒప్పట్లేదు. ఎందుకంటే అది పచ్చి అబద్ధం కాబట్టి. ఇంకా ఏమన్నారు? వాళ్ళ దారి వాళ్ళు చూసుకుని కుటుంబం నుంచి వెళ్ళిపోయే కుల అంటే ఓపెన్ అండి. అంటే వాళ్ళ దారి వాళ్ళు చూసుకుని అంటే కుల అంటే ఓపెన్ అయిపోవడం. అంటే ఏంటి? మొగుడితో సంబంధం లేకుండా ఫ్రీ అయిపోవడం. నమ్మట్లేదా? ఒకసారి తినండి. ఈ సమాచారాన్ని ఖురాన్ హంటర్ అనే ఫేస్బుక్ వాల్ నుంచి మనం చదువుతున్నాం. ఒక ముస్లిం కుర్రాడు తన భార్యకు విడాకులు ఇచ్చాడు. పంచాయతీ జరిగింది. తల్లిదండ్రులు వచ్చారు. మౌలవి మొదట హలాలా చేస్తారు. ఆపై ఆమె తన భర్తతో కలిసి జీవించవచ్చు అని చెప్పారు. ఆ కుర్రాడు తన భార్యను వారితో హలాలా చేయించడానికి సిద్ధంగా లేడు. మౌలవి మరియు పంచాయతీ ప్రజలు అతని 3 సోదరులలో ఒకరితో హలాలా చేయించమని కుర్రానిపై ఒత్తిడి తెచ్చారు. కుర్రాడికి తన సోదరులపై నమ్మకం లేదు. తన భార్యను తిరిగి ఇస్తారా లేదా అని. బావమరిది అతని చెల్లి భర్తని నమ్మి బావమరిదితోనే చేయించుకుంటానని చెప్పి బావమరిదికి ఓకే చెప్పాడు. అతని భార్యకు అతని చెల్లి భర్తతో హలాలా జరిగింది. 2 రోజులు గడిచాయి. బావమరిది ఈ కుర్రాడి భార్యను విడిచిపెట్టలేదు. ఇలా నెల రోజులు గడిచాయి. మళ్ళీ పంచాయతీల గోల మొదలయ్యింది. పంచాయతీలో మాట పెరిగింది. బావమరిది కోపంతో నేను విడాకులు తీసుకోను, విడాకులు కావాలంటే నీ చెల్లెలకి ఇస్తాను అన్నాడు. అక్కడ గందరగోళం. పంచాయతీలు ఇలాగే కొనసాగాయి. ఒకరోజు పంచాయతీలో కోపంతో బావమరిది ఈ కుర్రాడి చెల్లికి విడాకులు ఇచ్చేశాడు. విషయం మరింత దిగజారింది. కుర్రాడు తన భార్యను విడిపించడానికి వెళ్ళి తన చెల్లికి విడాకులు తీసుకున్నాడు. ఇప్పుడు చెల్లెలి హలాలా గురించి చర్చ జరిగింది. ఆపై అతని చెల్లి హలాలా ఆమె బావతో జరిగింది. బావమరిదికి అప్పటికే పెళ్ళైపోయింది. ఇంకా పెళ్లి నిశ్చయమైంది. పంచాయతీలు జరుగుతూనే ఉన్నాయి. ఇలా 2 ఏళ్లకు పైగా గడిచిపోయాయి. మరియు ఆ కుర్రాడి బావ ఇతని భార్యకు విడాకులు ఇచ్చే రోజు వచ్చింది. కానీ ఇప్పుడు ఆ కుర్రాడు నికాకు సిద్ధంగా లేడు. కొడుకును పెళ్లికి ఒప్పించాలని, లేకుంటే తండ్రి పెళ్లి చేసుకుని తన ఇంట్లోనే ఉంచుకోవాలని కుర్రాడి అత్తమామలు కుర్రాడి తండ్రిపై ఒత్తిడి చేయడం ప్రారంభించారు. 2 నెలలు గడిచినా కుర్రాడు ఒప్పుకోకపోవడంతో ఆ కుర్రాడి తండ్రి ఆమెను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ జంటకు ఈరోజు 2 పిల్లలు. ఏ పిల్ల అయితే కుర్రాడికి భారీగా వచ్చిందో ఆమె చివరికి ఆ కుర్రాడికి పినతల్లి అయ్యింది. అట్లా అవడమే కాదు, ఒక తమ్ముడిని చెల్లిని బహుమతిగా ఇచ్చింది. ఏ సంబంధం లేని కుర్రాడి చెల్లి హలాలా స్కీమ్లో ఇంకో మొగుడిని పొందింది. ఇప్పుడు మనం చెప్పుకున్న సంఘటనలలో కొద్దిగా అతిశయోక్తి ఉండవచ్చేమో కానీ ఇక్కడ చెప్పబడిన సంబంధాలతో హలాలాలు జరగలేదు అని వాళ్ళు ఎవ్వరూ కూడా చెప్పలేరు. అవును, మన 2 అక్కాయిలు ఇక్కడ ఇందాక ఏదో చెప్పారు కదా. కానీ ఇస్లాంలో కానీ స్త్రీకి ఉన్న పరిధిలో కొంచెం స్వేచ్ఛ కల్పిస్తుంది. ఇస్లాము పూర్తి ఆస్తి హక్కులు స్త్రీకి ఇచ్చింది. అవును, పూర్తి ఆస్తి హక్కులు ఇచ్చింది. అండ్ అలాగే వాళ్ళు అవసరమైతే
వాళ్ళ దారి వాళ్ళు చూసుకుని కుటుంబం నుంచి విడిపోయే కుల. వాళ్ళ దారి వాళ్ళు చూసుకునే అవకాశము కుల ఇస్లాంలో ఉన్నాయి. ఇదేనా అక్కయ్య గారు మీరు చెప్పింది? మరి ఈ హలాలా ఏమిటి అక్కయ్యలు? ఒకడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఇద్దరికి చిన్న గొడవ అయింది. ఆ కోపావేశంలో తలాక్ 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 అని 3 సార్లు అనేసాడు. ఇప్పుడు అటు పెద్దలు ఇటు పెద్దలు కూర్చున్నారు. సహజమే కదా, పిల్లలు గొడవ పడితే పెద్దవాళ్ళు వచ్చి సర్ది చెబుతారు. అట్లాగే ఇద్దరిని సర్ది చెప్పారు. కానీ ఇప్పుడు ఇద్దరు కాపురం చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే తలాక్ 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 అని ఆయన టకా 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 3 సార్లు అనేసారు. కాబట్టి విడాకులు అయిపోయి ఇద్దరు భార్యాభర్తలు కాదు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అవ్వాలి అంటే ఆమె వేరొకరిని ముందుగా పెళ్లి చేసుకోవాలి. ఆ పెళ్లి చేసుకున్న వ్యక్తి మళ్ళీ తలాక్ తలాక్ అంటే ఫ్రెష్గా మొదటి భర్తను పెళ్లి చేసుకోవచ్చు. దీనినే హలాలా అంటారు. ఒకవేళ నాకు తెలియక నేను చెప్పిన కాన్సెప్ట్లో తేడా ఏమైనా ఉంటే గనక అది రెక్టిఫై చేయండి. సరే, ఒకడు తన భార్యకు తలాక్ 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 అన్నాడు. ఇప్పుడు వాడి చిన్న అన్న ఆమెకు హలాలా చేశాడు. వీడు మళ్ళీ తలాక్ 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 అంటే ఆ తమ్ముడు ఒరిజినల్ భర్త దానికి సిద్ధంగా లేడు కాబట్టి ఆ విడాకులు ఇచ్చిన వాడికంటే పెద్దవాడు హలాలా చేశాడు. వాడు మళ్ళీ తలాక్ 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 అంటే వాడికంటే పెద్దవాడు హలాలా చేశాడు. ఇప్పుడు ఆమెను 4 అన్నదమ్ములు పెళ్లి చేసుకున్నారు. ఈ తర్వాత ఆ పెద్దవాడు కూడా ఆమెకు తలాక్ 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 ఇస్తే ఆ తండ్రి ఆమెకు హలాలా చేశాడు. ఏంటక్కదు అక్కడ స్త్రీకి ఇచ్చిన అద్భుతమైన స్వేచ్ఛ అంటే ఇదేనా? కుల అంటే ఇదేనా? కోర్స్ స్త్రీ ఏ క్షణంలోనూ ఎవరి రక్షణ లేకుండా, పురుష సంయోగము లేకుండా ఉండే అవకాశమే లేదు అన్నట్టుగా ఉంది కదా. కానీ ఈ అవకాశం ఎవరికి అక్కయ్యలు? వయసులో ఉన్న స్త్రీలకు మాత్రమే. ముట్టుడిగిన స్త్రీలకు హలాలా చేయడానికి ఎవ్వరూ ముందుకు రారక్క. కోర్స్ ఆమెకు విడాకులు ఇచ్చిన ముసలాయనకి హలాలా స్కీములో మరొక యవ్వనవతి దొరికే అవకాశం మాత్రం ఉంది. మరి మీరు చెప్పిన కులా స్కీము మంచిదా కాదంటే మంచిదే, ఎందుకు కాదు? మొనోపాస్ దాటిన స్త్రీలకు కులా స్కీము మంచి మంచి అవకాశాలను కల్పిస్తుంది. చూడండి, ఇక్కడ మీకు ఫోటోలో చూస్తున్న అవకాశాలన్నీ అటువంటి కులా స్కీమ్లోని అవకాశాలే. జగతికి అల్లా మూలమని నమ్మే సాయి భక్తులు జగతికి మూలమైన ఆ అల్లాయే దేవుడు అని భావించినప్పుడు ఈ హలాలా స్కీములు కులా స్కీములు ఎంజాయ్ చేయాలి. అమ్మా సాయి భక్తులారా, మీరు రెడీ అయినా? వయసులో ఉన్న మహిళా సాయి భక్తులైతే పర్లా, హలాలా రూపులో ఒక భర్త అయితే ఉంటాడు. మరి వయసుడిగిన మహిళా సాయి భక్తులకు కులా స్కీమ్లో ఏం దొరుకుతుంది? ఏముంది, ఇక్కడ చిత్రాల్లో కనిపించేంత కులాగా అదే ఓపెన్గా జీవించే అవకాశం దొరుకుతుంది. ఆల్రెడీ సాయిబాబా వారు అల్లాకు బానిస కాబట్టి సాయి భక్తులందరూ కూడా ఏదైనా మసీదుకు వెళ్ళి అల్లా భక్తులుగా మారండి, నెత్తి మీద నల్లగుడ్డ కప్పుకోండి. జై సాయిబాబా, జై జై అల్లా. అది సాయిబాబా భక్తులారా. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే వెళ్ళి ఇస్లాము స్వీకరించండి. బాబా గారి మాటలు పాటించినందుకు మీరు స్వర్గానికి వెడతారు. అది హిందువుల స్వర్గమో ముస్లింల స్వర్గమో నాకైతే తెలీదు, అది వేరే సంగతి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.